లావా భారీగా దూసుకొస్తోంది. ఇక్కడ ఒక అగ్నిపర్వతం బద్దలైన నేపథ్యంలో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. స్క్వాట్సింగి పవర్ స్టేషన్ బ్లూ లగూన్కు పెద్ద ఎత్తున ముంపు పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐస్లాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ ఆ దేశం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా మొత్తం ఐస్లాండ్లో 130 వాల్కనోస్ ఉన్నాయి. అందులో 30కి పైగా యాక్టివ్ వాల్కనోస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఏ క్షణంలో అయినా పేలడానికి అవకాశం ఉండేటువంటి వాల్కనోస్. ఈ నేపథ్యంలో ఒక వాల్కనో అక్కడ ఎరప్ట్ అయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. రేక్జావిక్ సమీపంలో సున్నుకుర్ అగ్నిపర్వతం 800 ఏళ్ళ తర్వాత ఇది బద్దలైనట్లుగా మనకు తెలుస్తోంది. విస్ఫోటనం చెందిన నేపథ్యంలో భారీగా లావా వస్తుంది. దాదాపుగా 700 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ వరకు కూడా ఈ లావా ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు అక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం భారీ ఎత్తున కొన్ని కిలోమీటర్ల మేర వరకు కూడా ఇప్పటికే 800 నుంచి కిలోమీటర్ వరకు ఈ దూరం వరకు ఈ లావా ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ ఎరప్ట్ అయినటువంటి ప్రాంతం నుంచి. మరోవైపు ఆకాశంలోకి ఒక అణుబాంబు పేలితే ఎంత స్థాయిలో ఆ విస్ఫోటనం ఉంటుందో అలాంటి ఒక విస్ఫోటనం మనం చూస్తున్నాం. ఒక భారీ అణుబాంబు పేలిందా అన్న స్థాయిలో మనం చూస్తున్నాం. పొగ, దుమ్ము, ధూళి ఈ అగ్నిపర్వతానికి సంబంధించినటువంటి ఎరప్షన్కి సంబంధించినటువంటి మొత్తం చూస్తూనే ఉన్నాం. ఒక పెద్ద మేఘం ఏర్పడిందా అన్నట్లుగా, ఒక పెద్ద బాంబు పేలిపోయిందా, న్యూక్లియర్ బాంబు అన్న స్థాయిలో మనకు కనిపిస్తుంది ఆ విస్ఫోటనం తాలూకా మొత్తం ప్రభావం అంతా కూడా. ఈ నేపథ్యంలో ఆకాశంలో ఎక్కడ చూసినా సరే ఈ మొత్తం స్మోక్ అంతా కూడా అలుముకున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడ చూసినా దుమ్ము అలుముకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రజలు అక్కడ అధికారులు ఖాళీ చేయిస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ ఊర్లే పూర్తిగా ఈ లావాతో నిండిపోయే ప్రమాదం ఉంది అంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నా కొలీగ్ సచిన్ అడిగి తెలుసుకుందాం. మనతో జాయిన్ అవుతున్నారు సచిన్. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా కనిపిస్తుంది. అక్కడ చూస్తే మొత్తం భారీ ఎత్తున ఎర్రటి లావా స్ప్రెడ్ అవుతున్నటువంటి తీరు కనిపిస్తుంది. ఆకాశంలోకి భారీగా ఆ విస్ఫోటనం తాలూకా పొగ కానీ ఆ దుమ్ము కానీ వెళ్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. సో అధికారులు ఏమంటున్నారు, అసలు ఈ విస్ఫోటనానికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అయితే మాత్రం నందు అక్కడ అంటే ఆ స్థానికులని ఖాళీ చేయించడం జరుగుతుంది. ఏకంగా 700 మీటర్ల నుంచి కిలోమీటర్ల మేర ఆ లావా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 800 ఏళ్ల తర్వాత అక్కడ ఒక మాట మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇన్నాళ్ళు నిద్రపోయిన ఆ సిచ్యువేషన్ ఒక్కసారిగా అక్కడ వాల్కనో ఎరప్షన్ జరిగిందంటూ కూడా. సో ఈ నేపథ్యంలోనే ఐస్లాండ్ ప్రజలు తమ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఏకంగా 4000 మంది వాళ్ళ ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయారంటూ కూడా కొన్ని జాతీయ కథనాలు, కొన్ని అంతర్జాతీయ కథనాలు చెప్తున్నాయి. దాంతోపాటు లాస్ట్ ఇయర్ కూడా ఎర్త్క్వేక్ వచ్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఈ ప్లేస్ అన్సేఫ్ అని చెప్పి వాళ్ళు భావించిన నేపథ్యంలోని అప్పుడే కొంతమంది మూవ్ ఆన్ అయిపోయారు. ఇప్పుడు మరికొంతమంది అక్కడి నుంచి పారిపోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే పొట్ట చేత పట్టుకొని కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది తమ జీవనాధారం కోసం ఆ ప్రాంతాల్లో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఈ ప్రాంతం ఇక డేంజర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరూ కూడా ఆ ప్రాంతంలో ఉండట్లేదు. అఫ్ కోర్స్ అక్కడ కాస్త వాల్కనో ఎరప్షన్ జరిగింది, లావా పెళ్ళుబుక్కి బయటకు వస్తోంది. అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి అదుపులోనే ఉంది అనేది అక్కడ అధికారులు చెప్తున్నట్టుకి ప్రజలు మాత్రం నమ్మటం లేదు. ఎందుకంటే ఏ క్షణానైనా ఇంకొక భూకంపము లేకపోతే ఇంకొక వాల్కనో ఎరప్షన్ జరిగే అగ్నిపర్వతం బద్దలైతే కనుక పరిస్థితులు చేదాటిపోయే అవకాశం ఉంటుంది. లావాలు మాడి మసిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకసారి ఆ విజువల్ చూడొచ్చు. పూర్తిగా 700 మీటర్ల నుంచి కిలోమీటర్ మేర లావా పెళ్ళుబుకి బయటకు వచ్చింది 800 ఏళ్ల తర్వాత. ఎందుకంటే ఎవరు చూస్తున్నా దాదాపుగా ఈ జనరేషన్ కాదు, కొన్ని బహుశా ఒక 5-6 జనరేషన్స్ చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఒక 7-8 జనరేషన్స్ చూడలేదు అటువంటి ఘటన. దీంతో వాళ్ళందరూ బెంబెలెత్తిపోతున్నారు. ఇదేమైనా యుగాంతానికి సంకేతమా అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. రిమెంబర్, ఇది 1 కాదు 2 కాదు, ఏకంగా 800 ఏళ్ల తర్వాత అక్కడ భూకంపం సంభవించడం అది ప్రస్తుతం అనే ఆందోళన గురి చేస్తోంది. 2010లో ఒక సిచ్యువేషన్ వచ్చింది. మరి ముఖ్యంగా కొన్ని కథనాల ప్రకారం మాట్లాడుకున్న సందర్భంలో 2010లో ఒక ప్రాంతంలో కూడా ఎరప్షన్ అంటే వాల్కనో ఎరప్షన్ జరిగింది. అప్పుడు ఏకంగా
లక్ష ఫ్లైట్స్ ని దాంతోపాటు కొన్ని లక్షల మందిని, మరి ముఖ్యంగా 10 లక్షల పైచిలకు మందిని ఇబ్బందులోకి నెట్టేసింది. వాళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు కోలుకొని ముందుకు వెళ్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో దాదాపు మళ్ళీ ఒక 15 ఏళ్ల తర్వాత అటువంటి సిచ్యువేషన్ మాట్లాడుకుంటున్న ఈ తరుణంలో ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది. మరి ముఖ్యంగా ఎవరైతే ఇబ్బందికర వాతావరణం లేకపోతే ఆ ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంతాల్లో అంటే ఈ లావా ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, లేకపోతే వాల్కనో ఎరప్షన్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, ఆ పరిసర ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తుంది. అఫ్ కోర్స్ అక్కడ ప్రభుత్వం చెప్తోంది ఇదే అంత ఇబ్బంది కాదు, కాస్త పరిస్థితి సర్దుమణిగిపోతుంది కొన్ని రోజులు అంటూ వాళ్ళు చెప్తున్నట్టుకి మాత్రం ప్రజలు మాత్రం అక్కడ నమ్మటం లేదు. సౌత్ వెస్ట్ అంటే కనుక మనకి సాధారణంగా ఇటు నైరుతికి సంబంధించి సౌత్ వెస్ట్ కి సంబంధించి మాట్లాడుకుంటూ నైరుతి ఐస్లాండ్ అక్కడ వాల్కనో ఎరప్షన్ జరిగింది. ఇది కూడా అక్కడ బిఫోర్ సన్ రైజ్ అంటే అర్ధరాత్రి 3:54 ఈ వాల్కనో ఎరప్షన్ జరిగిందని కొన్ని జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. అంటే దాదాపుగా అందరూ ఒక డీప్ స్లీప్ లో ఉండే సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ వాల్కనో ఎరప్షన్ జరగడం, లావా పెళ్ళుబికి బయటికి రావడం, అగ్నికిరణలు ఎగసిపడడం, ఆ ప్రాంతం అంతా పూర్తిగా దుమ్ము ధూళితో మారిపోవడం, ఆ తర్వాత కొట్టుకొచ్చిన లావా కొన్ని కిలోమీటర్ల మేర ముందుకు రావడం, 700 మీటర్ల నుంచి కిలోమీటర్ల ముందుకు రావడం, ఈ ప్రాంతాన్ని మరి ముఖ్యంగా రేకెన్జన్స్ పెనిన్సులా గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఒక ఇబ్బందికర వాతావరణం ఉంది. ఆ ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో అక్కడ ఆ విజువల్ చూస్తే కనుక నిజంగా ఏదో ఒక గ్రాఫికల్ విజువల్ లా భావించడం జరుగుతుంది తప్ప, బట్ దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ విజువల్ అండ్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్ అని చెప్పుకోవాలి. ఈ కథలను కాస్త కలవరపరిచి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కొంతమంది సున్నిత మనసులు ఉంటారు కాబట్టి. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా 800 ఏళ్ల తర్వాత వాల్కనో ఎరప్షన్ జరగడం అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇక్కడి నుంచి అక్కడ దాదాపుగా ప్రజలు ఎవరు అక్కడ ఉండకూడదు అనే ఒక భావనకైతే వచ్చేసారు. ప్రస్తుతానికి స్థానికులు మాత్రం అక్కడి నుంచి ఖాళీ చేయించడం జరుగుతోంది. ఎక్కడ ఎటువంటి ఆపరేషన్స్ కి డిస్టర్బెన్స్ జరగలేదు. బట్ ఉంటుంది కదా మనకి ఆ లోపల భయం ఉంటుంది కాబట్టి ఆ స్థానికులు మాత్రం అక్కడ ఉండే ప్రయత్నం చేయటం లేదు. నందు రైట్. థ్యాంక్ యూ సచిన్. మొత్తం మీద 800 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ కిలోమీటర్కి రీచ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది ఈ వాల్కనో నుంచి వస్తున్నటువంటి ఈ లావా ప్రవాహం. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతం అంతా కొన్ని కిలోమీటర్ల మేర ఈ వాల్కనో ఎరప్షన్ వల్ల బయటకు వచ్చినటువంటి దుమ్ము, పొగ ఇవన్నీ కూడా అలుముకున్నట్లుగా తెలుస్తుంది. ఆకాశం అంతా కూడా సన్లైట్ కూడా తగ్గిపోయింది ఆ ప్రాంతం అంతా. ఈ నేపథ్యంలో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటూ అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా దగ్గర ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మాస్కులు మెయింటైన్ చేయాలి అంటున్నారు. అలాగే ఈ లావా ఎక్కడైతే ప్రవహిస్తోంది